వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ నెలలో మరి ఆరోగ్య విషయాలు ఎలా ఉన్నాయి? సంపాదన విషయాలు ఎలా ఉన్నాయి? వైవాహిక విషయాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వృషభ రాశి వారికి ప్రస్తుతం మరి లాభ స్థానంలో శని చక్కటి మంచి ఫలితాలు ఇవ్వటం, ముఖ్యంగా అదృష్టాధిపతి, వృత్తి ఉద్యోగాధిపతి లాభస్థానంలో సొంత నక్షత్రంలో సంచరించటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో వీరిదైన ముద్రనైతే కనుక చూపగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే సత్తానైతే ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా పెద్దగా గోచరించడం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ముఖ్యంగా అజీర్తికి సంబంధించినవి కానీ, ఏదైనా సరే మనం తీసుకునే ఆహారం మన ఒంటికి సరిపడలేదు అనే ఒక భావనతో వచ్చే చిన్న చిన్న అసౌకర్యాలు కానీ, అలాంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి తప్ప మరీ చెప్పుకోదగిన అనారోగ్య సమస్యలు అయితే కనుక ఈ నెలలో ఉండవు. ఇక మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అని కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఈ నెలంతా కూడా వ్యాపారస్తులకు కూడా చాలా చక్కటి లాభాలు గడించడం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా మరి శానిటరీకి సంబంధించినవి కానీ, భవన నిర్మాణానికి ఉపయోగించే ఇసుక, సిమెంట్, గ్రిల్లు ఇలాంటివి సంబంధించినవి, గానుగా నూనెలు, నేతి పదార్థాలు, ద్రవ పదార్థాలు విక్రయించే వారికి, పెయింటింగ్ సామాన్ల వారికి, తర్వాత మరి టూరిజం సంబంధించిన వాళ్ళు, ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళకి, వాహనాలు రెంట్కి తిప్పే వాళ్ళకి చాలా ప్రోత్సాహకరమైన నెలగా ఈ జూలై నెలని చెప్పవలసి ఉంటుంది. అయితే ఈ జూలై నెలలో జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక కొంత ఇంటి సమస్యలు ఏదో రకంగా దీన్ని ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది అయితే ఉంటుంది. అమ్మయ్య ఇక్కడ కొద్దిగా బాగున్నాము అనుకునే టైంకి ఏదో రకంగా ఇంట్లో ఎవరికో ఒకరికి సుస్థి పడటము, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాము, దానివల్ల మనసు కకావికలం అవటము, ఈ రకమైన పరిస్థితులు అయితే కనుక వృషభ రాశి వారు ఈ నెలలో చవి చూడటం అనేది అయితే ఉంటుంది. జూలై 15వ తారీఖు తర్వాత మరి ద్వితీయ స్థానంలోకి రవి ప్రవేశించిన పిదప కంటికి సంబంధించిన అనారోగ్యాలు కొంత పొడసూపే ప్రమాదం అయితే లేకపోలేదు. ముఖ్యంగా ఇప్పటిదాకా ఏదైనా సరే మసకగా కంటి చూపు ఉన్న వాళ్ళకి మరి కొంత కళ్ళద్దాలు అవసరమయ్యే పరిస్థితులు, నేత్ర వైద్యుల్ని సంప్రదించవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. ఇంకా ఇతరత్ర చెప్పుకోదగిన అనారోగ్య సమస్యలు అయితే కనుక జూలై నెలలో మరి వృషభ రాశి వారికి కనిపించడం లేదు. మరి ఈ నెలలో కొత్తగా వివాహం కావాలి అనే వారికి ఆ సంబంధించిన ప్రయత్నాలు మరి ముందుకెళ్తాయంటారా? ఇలా ఏదైనా సరే మనం ప్రశ్న వేసుకున్నప్పుడు తప్పకుండా ఆ ప్రయత్నాలు ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కుజుడు ఎప్పుడైతే ప్రస్తుతం చతుర్థ స్థానంలో సంచరించడం, ఇంచుమించు ఇదే నెలలో చివరిలో కుజుడు పంచమ స్థానంలోకి సంచరించడం వల్ల తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలించడం అనేది అయితే ఉంటుంది. అలాగే జూలై 29 దాటిన తర్వాత ఎవరైనా సరే ప్రేమ సంబంధించిన పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఎక్కువగా ఉపయోగకరంగా, ప్రోత్సాహకరంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏదైనప్పటికీ కూడా కుజుడు కొంత శుక్రుడు నక్షత్రంలో ఉండటం వల్ల ఏదైనా సరే టీనేజ్ పిల్లలు కొంత తప్పటడుగులు వేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. కనుక టీనేజ్ పిల్లలు మాత్రం ఈ నెలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, ముఖ్యంగా జూలై 28వ తారీఖు వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండటం. ఎవరైనా సరే ఇటు ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైనా సరే పార్టీలకి పిలిచినా వేటికి పిలిచినా కొంత మన జాగ్రత్తల్లో మనం ఉండటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఇంకా సంతానం కావాలి అని ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు కనుక జూలై 28 లోపే చేసుకోవటం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జూలై 28 అంటే జూలై 29 నుంచి ఎప్పుడైతే కుజుడు పంచమ స్థానంలోకి ప్రవేశిస్తాడో ఒకసారి మరి గర్భస్రావాలు అవ్వడానికి కానీ,
తర్వాత సంతాన విషయాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా కానీ, ముఖ్యంగా జూలై 29 దాటిన తర్వాత ఎవరైతే మరి నవగర్భ జాతకులు ఉంటారో, అంటే కొత్తగా తల్లులు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక మరి కొత్తగా ఎవరైనా సరే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే గనక ఈ నెల ఎలా ఉంటుంది గనక అని మనం ప్రశ్నించుకుంటే తప్పకుండా వారికి కూడా మంచి అవకాశాలే లభించడం అనేది ఉంటుంది. అలాగే ఇప్పటికే విదేశాల్లో చేరి ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాల్లో కొంత మంచి మార్పులు రావటం అనేది కూడా ఉంటుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో ఈ నెలలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. వారికి ఏదైనప్పటికీ ఇటు కాలేయానికి సంబంధించిన కానీ, తర్వాత ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో ఏదైనా అనారోగ్యాలు అప్పటికప్పుడు ఆకస్మికంగా ఎక్కువయ్యే ప్రమాదాలు కూడా లేకపోలేదు. భార్యాభర్తల మధ్య తాత్కాలిక విరోధాలు అనేవి, అంటే అప్పటికప్పుడు ఏదైనా సరే కొంత వాదాలు రావటం అనేది, ఏదైనా సరే కొంత వాదాలతోనే ఆయా పనులు పూర్తవటం అనేది ఉంటుంది. కానీ మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ ఏవి కూడా కనిపించడం లేదు. ఇంకా వైద్య రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా ఎముకలు కీళ్ళు నరాలకు సంబంధించిన వైద్యులకి ఈ నెలలో చాలా ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈ నెలలో ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. మరి విద్యార్థులు వారి వారి అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళగలుగుతారా, ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది కనుక మనం చూసినట్టయితే, ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఈ సాంకేతిక, అంటే ఇంజనీరింగ్కి సంబంధించిన అంశాల్లో ఉన్న విద్యార్థులు అయితే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉండటానికి ప్రస్తుతం ఉన్న గోచారం సహకరిస్తుంది. తర్వాత గణిత రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో, అంటే ముఖ్యంగా ఎవరైనా సరే ఉపాధ్యాయ బోధనా రంగంలో ఉన్న వారికి, క్రిమినల్ లాయర్లకి చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనుక ఈ జూలై నెలలో ఉంటుంది. కనుక వృషభ రాశి వారికి ఎలా చూసినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా వ్యక్తిగత అభివృద్ధి, వ్యాపారాలు చాలా బాగా రాణించగలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో వృషభ రాశి వారు ఏదైనా సరే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఎవరిని పూజించాలి అనేది కనుక మనం ప్రశ్నించుకున్నట్టయితే, ఈ నెలలో వీరికి మరి చతుర్థ స్థానంలో కేతువు కుజుడి యొక్క సంచారం వల్ల ఇంట్లో గృహ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, కొంత బాధ పెట్టడం, ఏదైనా సరే ఆందోళన కలిగించడం అనేది ఉంటుంది. కనుక వినాయకుడికి సంబంధించినవి ఏమైనా సరే చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అవకాశం ఉంటే కనుక ఏదైనా సింధూరం రంగుకు సంబంధించిన వినాయకుడు ఫోటో కానీ, చిన్న మట్టి బొమ్మ కానీ వారు దక్షిణలో పెట్టుకున్నట్టయితే కనుక చాలా అద్భుతమైన మేలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక చదువుకోగలిగితే కనుక ఓం గం గజాయనాయ నమః, ఓం గం గజాయనాయ నమః, ఓం గం గజాయనాయ నమః అనేది చేతైనన్ని సార్లు చదువుకోవటం వల్ల కూడా ఈ నెలలో వారు మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.